మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనములండి. ఇర్మియా 28వ అధ్యాయంలో మనం హనన్యా అనే ఒక అబద్ధ ప్రవక్తను చూస్తున్నాం. ఆ అబద్ధ ప్రవక్త కూడా యెహోవా నామంన యెహోవా నాకు ఇలా చెప్తున్నాడు అంటూ జనాల్ని మోసం చేస్తున్నాడు. నేటి దిన కూడా అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తులు ఉన్నారు. వాళ్ళు యెహోవా మాతో ఇలా మాట్లాడుతున్నారు అంటూ జనాల్ని మోసం చేస్తున్నారు. అందుకే మొదటి యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి ఆత్మను అంటే ప్రతి మనిషిని నమ్మక ఆయా ఆత్మలు దేవుని అంటే యెహోవా మాతో మాట్లాడుతుందని చెప్తున్న వాళ్ళు దేవుని సంబంధంలో కాదో పరీక్షించుడు అని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. అక్కడ హనన్యా అబద్ధ ప్రవక్త ప్రజలకు ఏది ఇష్టమో వాళ్ళు ఏది కోరుకుంటారో అదే చెప్తుంది తప్ప యెహోవా పేట అబద్ధాలు చెప్తున్నాడు. నేను ఏది చెప్తే జనాలు నన్ను ఇష్టపడతారు అనేసి వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉందో, వాళ్ళకి ఏదైతే ఇష్టమో అదే చెప్పాడు. యొక్కని అనే రాజు అతను ఆల్రెడీ ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు, అతను చెరలోకి తీసుకెళ్ళబడతాడు, అక్కడ చంపబడతాడని. కానీ ఆ యొక్కనే రాజు తిరిగి వస్తారనేసి, బబులోను నుంచి తిరిగి వస్తారు, 2 సంవత్సరాలు తిరిగి వస్తారనేసి, బబులోను చెర నుంచి తిరిగి వస్తారనేసి ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ హనన్యా అనే అబద్ధ ప్రవక్త యెహోవా నాతో మాట్లాడుతానని చెప్పినప్పుడు ఇర్మియా, నువ్వు చెప్తుంది అబద్ధం, దేవుడు నాతో ఆల్రెడీ మాట్లాడాడు, యెహోవా చెప్పలేదు అనేసి అందరూ చెప్తూ, ఒకవేళ నువ్వు అన్నట్టు అయితే మంచిదే, ఇర్మియా కూడా చెరలో నుండి ప్రజలు రావాలని కోరుకుంటున్నాడు. కానీ దేవుడు అక్కడ వాళ్ళు ఎంతకాలం ఉంటారో అది మొత్తం ఆల్రెడీ ఆయన చెప్పాడు. చూడండి, అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు యెహోవా నాతో మాట్లాడుతుంటూ జనాలకు ఏది ఇష్టమో చెప్తూ వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళని నరకానికి తీసుకెళ్తారు. యెహోవా చాలా కోపంతో హనన్యా గురించి 28వ అధ్యాయం 15-16 వచనాలు చూసినప్పుడు, అంతటా ప్రవక్త అయిన హనన్యా ఇట్లను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు. నేటి దిన అనేక మంది అబద్ధ బోధకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని యెహోవా పంపలేదు, వాళ్ళు వచ్చేసారు, దేవుడు మమ్మల్ని పంపాడంటూ అనేక అబద్ధాలు, కట్టుకథలు, పిట్టకథలు చెప్తూ జనాల్ని మోసం చేస్తున్నారు. సేవలో ఉన్న ప్రతి ఒక్క సేవకుడు దేవుని చేత పంపడినవాడు కాదు. అనేక మంది వెలుగుదూత వేషాలు వేస్తూ మోసం చేసే అపవాద సంబంధులకు కొదవలేదు. కాబట్టి ప్రతి ఒక్కరిని వాక్యప్రియుల్లో పరిశీలించాలి. యెహోవా నిన్ను పంపలేదు. యెహోవా అతన్ని పంపపోయినప్పటికీ అతను వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని మోసం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా నిజమైన ప్రవక్తను పక్కన పెట్టి అబద్ధ ప్రవక్తను వెంబడించారు. ఈ ప్రజలను అబద్ధంను ఆశ్రయింపజేయించినావు. సో అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారండి? జనాలు అబద్ధాన్ని ఆశ్రయించేలా చేస్తారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఏం చేస్తారండి? జనాలు అబద్ధాన్ని ఆశ్రయించేలా చేస్తారు. యెహోవా చెప్పని చెప్తారు. వాళ్ళ పేరు కొరకు, వాళ్ళకు లాభం రావాలని, వాళ్ళకి ధనాపేక్ష కొరకు, వాళ్ళకి స్వార్థం కొరకు. నేను చాలాసార్లు చెప్పాను, చిట్టిల సతీష్ 52 రోజుల్లో అది కట్టమని దేవుడు నాతో మాట్లాడాడంటూ యెహోవా పేట అబద్ధం అన్నాడు. యెహోవా దృష్టిలో అసలు భవనాలు అనేటివి అవి మందిరం కింద రావు అనే విషయం మనకు వాక్యం చెప్తే అర్థమవుతుంది. కానీ 52 రోజులను కట్టమన్నాడు యెహోవా పేట చెప్పినప్పుడు ఈ జనాలందరూ ఆ అబద్ధాన్ని ఆశ్రయించారు. ఆ అబద్ధాన్ని ఆశ్రయించేలా చేశాడు. అదేవిధంగా అనేక అబద్ధాలు అన్నాడు. జనాలు ఆ అబద్ధాన్ని నమ్మారు కాబట్టి వాళ్ళు అబద్ధం నమ్మడం అంటే ఏంటంటే యెహోవా మీద తిరుగుబాటు చేయడం. అంటే యెహోవా చెప్పని మాటలు ఇతరులను అలా చెప్పని చెప్పినప్పుడు వాళ్ళని నమ్మిన వాళ్ళు యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే ఇక్కడ చూడండి, కాగా యెహోవా ఈ మాట సెలవు ఇచ్చినాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయడానికి నువ్వు జనం ప్రేరేపించితివి. యెహోవా మీద తిరుగుబాటు చేయడం అంటే ఆయన చెప్పినట్టు కాకుండా వీళ్ళకి వచ్చిన విధంగా ఆరాధించడం, అది దేవుడు అసహించుకుంటాడు. ఒక చిట్టి సతీష్ మాత్రం కానీ చాలా మంది నేడు అనేక మంది అబద్ధ బోధకులు దేవుడు మాతో మాట్లాడంటూ అనేక అబద్ధాలు చెప్తూ జనాల్ని యెహోవా మీద తిరుగుబాటు చేసే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తున్నారు. అంటే యెహోవా అంటే ఒక అబద్ధాన్ని ఆశ్రయించేలాగా, ఒక అబద్ధాన్ని నమ్మేలాగా, యెహోవా మాటలు పక్కన పెట్టి వాళ్ళని వెంబడించే విధంగా, ఆ విధంగా జనాలను వాళ్ళు తయారు చేస్తున్నారు, అలా నరకాన్ని తీసుకెళ్తున్నారు. నేను ఎక్కువసార్లు చిట్టి సతీష్ మీద విడుదల చేయగా కారణం అంటే కొన్ని లక్షల మంది వెంబడిస్తున్నారు. మనం సాధారణంగా ఎక్కువ మంది రక్షణ కోరుకున్నాం కాబట్టి ఎక్కువ మంది మోసపోతున్న వాళ్ళని వారికి సత్యం చెప్పినప్పుడు వారు సత్యంలోకి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే మనం అలాంటి అబద్ధ బోధకులను ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఒక చిట్టి సతీష్ మాత్రం కాదు, కొన్ని లక్షల మంది అబద్ధ బోధకులు జనాల్ని ప్రపంచమంతా మోసం చేస్తున్నారు, నరకానికి తీసుకెళ్తున్నారు. కాబట్టి చూడండి, నువ్వు జనాలను ప్రేరేపించి కనుక ఈ సంవత్సరం నీవు మరణమవుదు అని చెప్పాను. చూడండి, హనన్యా 5 నెలలు చెప్పాడు, 7 నెలలు చనిపోయాడు. అంటే 2 నెలల సమయం ఇచ్చాడు మారుమనసు పొందడానికి. ఆయన మారుమనసు పొందలేదు, ఆయన చనిపోయాడు. హనన్యా దేవుని పేట జనాలను మోసం చేశాడు. నేడు కూడా అనేక మంది అబద్ధ బోధకులు
ఇప్పుడు ప్రవక్తలు అపోస్తులు ఎవరు లేరండి. ఉన్నదల్లా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు నిజమైన ప్రవక్తలు, నిజమైన అపోస్తులు ఇప్పుడు ప్రస్తుతానికి కాదండి, ఈ లేఖనాలు సంపూర్తిగా ఇవ్వడే కాబట్టి లేరన్నమాట. ఇప్పుడు కాపర్లు, ఉపదేశకులు, బోధకులు మాత్రమే ఉన్నారు. కానీ చాలా మంది మేము ప్రవక్తలు అంటూ, మేము అపోస్తులం అంటూ జనాల్ని చాలా దారుణంగా మోసం చేస్తున్నారు. ఏ విధంగా హనన్య అబద్ధ ప్రవక్త అప్పట్లో ఇజ్రాయెల్ ప్రజలను మోసం చేసి అతనితో పాటు చాలా మంది నగరాన్ని తీసుకెళ్ళాడు. ఈ రోజు నేడు అనేక మంది అబద్ధ బోధకులు దేవుని పేట అనేక అబద్ధాలు ఆడుతూ జనాల్ని మోసం చేస్తూ వారు భ్రష్టు పెట్టుబడి కాకుండా జనాల్ని కూడా ఆ భ్రష్టతలో నడిపిస్తూ నగరాన్ని తీసుకెళ్తారు. కాబట్టి ప్రతిదీ వాక్య ప్రియులు పరిశీలించండి. గుడ్డిగా ఎవరిని వెంబడించకండి. యెహోవా మాతో మాట్లాడని చెప్పగానే గుడ్డిగా నమ్మకండి. లేఖనాలు సంపూర్తిగా మనకి ఇవ్వబడ్డాయి. ప్రతిదీ వాక్య ప్రియులు మనం పరిశీలించాలి. లేని ఏళ్ళ మనమే మోసపోతాం. కాబట్టి యేసుబాబు స్పష్టంగా చెప్పాడు, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు అనేసి కూడా వాక్యం మనకి స్పష్టంగా పోతుంది. కాబట్టి దయచేసి ప్రతిదీ వాక్య ప్రియుల్లో పరిశీలించండి. ప్రభు కృప మీకు తోడును గాక.